నాకైతే కోపమే రాదు. అమ్మాయి బంగారం రా. డైలాగ్స్ వచ్చా డైలాగ్స్ ఫేవరెట్ హీరో ఎవరు? హీరో ఏం రాజు జై బాలయ్య. ఒక సాంగ్ 2 lines అయినా పర్లేదు, ఏ సాంగ్ అయినా. నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే, ఏ మాయం చేసావే. హిందీ సాంగ్స్ రావు. పాడు. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేట్టుగా. వాయిస్ చేయాలన్నా? వాయిస్ చేయాలనే కదా చేసేది. నీ నవ్వులోన ఉందే ఓ మైకం. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నేను హింట్ ఇవ్వనా? క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. ఓ సక్కనోడా పట్టు పిడికిలై. అయితే నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఫన్నీ క్వశ్చన్స్ అడితే ఆన్సర్ చెప్తారా? ఎస్ చెప్తాం. ఆర్ యు రెడీ? ఓకే. అమ్మాయిలు ఎప్పుడు అందంగా అనిపిస్తారు? అమ్మాయిలు ఎప్పుడే అందంగానే ఉంటారు. రాంగ్ ఆన్సర్. ఎప్పుడు అందంగానే ఉంటారు. రెడీ అయినప్పుడు ఇంకా అందంగా ఉంటారు. అబ్బా, నా రోజా నువ్వే. మీరు ఇప్పుడు అందంగా ఉన్నారు కదా అందరూ. మనం అందరు అమ్మాయిలందరూ అందంగానే ఉంటాను. అబ్బా ఏమి చెప్పినావే. ఇంకా అంటే సిచ్యువేషన్స్ చెప్పండి పర్టికులర్ గా. అంటే ట్రెడిషనల్ గా రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళినప్పుడు, బర్త్డేకి వెళ్ళేటప్పుడు, ఎందుకంటే చక్కగా రెడీ అవుతారు కాబట్టి కదా. ఫోటోషూట్ కి, ఫంక్షన్స్ కి ఇంకా మిగతా అన్ని సిచ్యువేషన్స్ లో కూడా అందంగానే ఉంటారు. అమ్మాయిలు ఎప్పుడు అందంగానే అనిపిస్తారు. అవునా నిజమా? ఓకే. క్రేజీ థింగ్స్ చేశారు కదా కాలేజ్లో, అవేంటో చెప్పండి. బెంచ్ కింద తినడం, సర్స్ క్లాస్ చెప్పేటప్పుడు పంచులు వేయడం. అబ్బో, సార్స్ ఏమనరా మరి? సర్స్ అన్నగానే ఇంకెక్కువ చేయడం, ఇంకెక్కువ చేయడం, అది ఇంకా క్రేజీ. ఇంకా క్రేజీ అంటే ఇరిటేట్ చేస్తూ ఉండడం. అలా సార్ వాళ్ళని ఇరిటేట్ చేయడంలోనే అది ఒక హ్యాపీనెస్. వేరే హ్యాపీ అవుతారు. బుక్ చేయడం, వేరే ఫ్రెండ్ పంటే బుక్ చేయడం. నాకు అర్థం కాలేదు సార్. తర్వాత మీరు బుక్ అవ్వరా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మేము బుక్ అయినా వాళ్ళ పేరు వాళ్ళనే ఇస్తాం. హైలైట్ అబ్బా. ఇంకేం చేస్తారు క్రేజీ థింగ్స్? చేసేటివి అన్నీ క్రేజీయే. క్లాస్ లో క్లాస్ లో వేస్తాం. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసెలని. అంటే రీల్స్ చూసినవన్నీ క్లాస్ వెళ్ళి వేయడం. మరి సార్స్ ఎవరు ఏం చూడరా? మేడమ్స్ ఏమన్నా చూస్తారనే సార్ చూడాలనే వేస్తాం. సార్ ఏంటి సార్ అది? చూస్తారనే సార్ చూడాలనే వేస్తాం. ఏదో తేడాగా ఉందేంటి? కామెంట్స్ చేస్తారా అయితే సార్స్? సార్ చేస్తారు, క్లాస్ లో బాయ్స్ కూడా చేస్తారు. అంటే బాయ్స్ చేయాలన్నా? బాయ్స్ చేయాలనే కదా చేసేది. నీ నవ్వులోన ఉందే ఓ మైకం. ఫాలోయింగ్ మామూలుగా లేరుగా మీరు. అంతే, మినిమం ఉంటుంది. అమ్మాయిలతో మినిమం ఉంటుంది. ఓకే, ఒక క్వశ్చన్ అడుగుతాను. 60 ల్యాప్టాప్స్ ఉన్నాయి, 500 మందికి సమానంగా పంచాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి రావాలి. ఎలా వస్తే ఎలా పంచుతారు? ఇదో ప్రశ్న. చేతులతో అదే ఒక్కొక్కటి రావాలి. చేతులతో ఒక్కొక్కటి ఇచ్చేస్తావా? 60 ల్యాప్టాప్స్ 500 మందికి రావాలి. ఫన్నీ అన్నానని చేతులతో అంటున్నావా? క్రేజీ ఆన్సర్స్. ఆఫ్ చేసి ఇవ్వాలి అందరికి. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. హాఫ్ కాదు, ల్యాప్టాప్కి ల్యాప్టాపే ఇవ్వాలి. థింక్ చేయండి. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నేను హింట్ ఇవ్వనా? క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. ఓ సక్కనోడా పట్టు పిడికిలై. 60 ల్యాప్టాప్స్ ఉన్నాయి, 500 మందికి సమానంగా పంచాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇవ్వాలి. ఎలా పంచుతారు? సమానంగా రావాలి. 60 ల్యాప్టాప్స్.
60 అంటే హాఫ్ 1000. 60 అంటే 1000 కదా, 1000 అంటే 1000లో హాఫ్ 500 కదా, 500 మెంబర్స్కి. ఐ థింక్ వాటో వాట్. అంతే. ఓకే, అమ్మాయిలకి ఎప్పుడు ఎక్కువగా కోపం వస్తుంది? అమ్మాయిలు ఎప్పుడు నార్మల్గా కోపంలోనే ఉంటారు. రైట్ ఆన్సర్. అది ఎలాంటి సిచ్యువేషన్స్లో కోపం వస్తుంది? ఇరిటేట్ చేస్తే. ఇరిటేట్ ఎలా అంటే ఎవరు చేస్తారు ఎలా? ఇష్టమైన వాళ్ళు ఎప్పుడు లేకుండా అప్పుడప్పుడు కోపం పడితే యాంగ్రీ వస్తుంది. ఇంకా ఎలాంటి టైంలో కోపం? నాకైతే కోపమే రాదు. అమ్మాయి బంగారం రా. నవ్వే వస్తుంది ఎప్పుడైనా, అందుకే నవ్వుతూనే ఉన్నారు ఇప్పుడు కూడా. ఇంకా కోపం మనం చెప్పిన పని ఎవరైనా వినకపోతే, మనకు నచ్చింది చేయకపోతే. ఎగ్జాక్ట్లీ, చాలా యాంగర్ వస్తుంది కదా అప్పుడు. వీళ్ళని కొట్టాలి అన్నంత కోపం వస్తుందా? కొట్టినా తప్పు లేదు. ఇంకా మీకు ఎప్పుడు కోపం రాదా? ఎవరు మిమ్మల్ని ఇరిటేట్ చేయలేదు? నేను విన్నాను, నేనున్నాను. చేస్తారు వీళ్ళే ఎలా ఇరిటేట్ చేస్తారు? అందరి క్లాస్లో మధ్యలో ఫ్రెండ్స్ అందరు ఒకటి ఉండి మనల్ని మధ్యలో లేపి ఏదైనా బుక్ చేసి అప్పుడు కోపం వస్తుంది. కోపం వస్తుందా? అలాంటి సిచ్యువేషన్స్ జరిగాయా కాలేజ్లోనా? ఒక ఇన్సిడెంట్ చెప్పండి అలాంటివి ఏమైనా. అయితే నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఒకసారి పైన ఒక క్వశ్చన్ అడిగిండు, మా ఫ్రెండ్ పక్కకి వెళ్ళి ఒక రాంగ్ ఆన్సర్ చెప్పింది, ఇక కాన్ఫిడెంట్గా అదే ఆన్సర్ చెప్పింది. దానివల్ల సార్ అందరి ముందర పర్ఫార్మెన్స్ చేయించిండు, నాకు డాన్స్ చేయమని సాంగ్ పెట్టిండు. అయితే సాంగ్ పాడింది. ఫ్రెండ్ మీద నమ్మకం కదా, ఆమె చెప్పింది ఎలాగో కరెక్ట్ అవుతుందని అదే ఆన్సర్ చెప్పేస్తే బుక్ అయిపోయింది. అయ్యో, మళ్ళీ వెనకాల ఉండే వాళ్ళన్నా చిన్న ఆన్సర్ చెప్పినా ఇంత పెద్దగా చెప్తుంది. ఆ తప్పైనా కాన్ఫిడెంట్గా చెప్తుంది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ అనమాట. అంతే, ఉండాలి. తప్పైనా కాన్ఫిడెన్స్గా చెప్తే అది కరెక్ట్ అవుతుంది. కరెక్ట్ అవుతుంది. ఓకే, ఇంకో క్వశ్చన్ అది. డైలాగ్స్ వచ్చా? డైలాగ్స్ ఫేవరెట్ హీరో ఎవరు? హీరో ఏం రాజు జై బాలయ్య. జై బాలయ్య. బాలయ్య గారి డైలాగ్స్. Don't trouble the trouble. If you trouble the trouble, trouble troubles you. I am not the trouble. I am the truth. Don't trouble the trouble. If you trouble the trouble, trouble troubles you. I'm not the trouble. I'm the truth. Oh wow, nice. Very nice. నాకు డైలాగ్స్ రావు. ఏదో తేడాగా ఉందేంటి? డైలాగ్స్ సాంగ్స్ సింగర్ లేదు. మా కోసం, మా ప్రేక్షకుల కోసం ఒక సాంగ్ 2 lines అయినా పర్లేదు, ఏ సాంగ్ అయినా. నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే, ఏ మాయం చేసావే. హిందీ సాంగ్స్ రావు. పాడండి, ఏం కాదు, పాడండి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. నేను నువ్వంటూ వేరై ఉన్నా, నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా, నువ్వే లేకుంటే ఏమవుతానో, నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా, కాదంటే నా మీదొట్టుగా, ఏమైనా చేస్తా నమ్మేట్టుగా. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో నెంబరు. వావ్, వెరీ నైస్. దయచేసి బ్రేక్ ఇవ్వాలనుకునే మాలంటే డైరెక్టర్స్ డిసప్పాయింట్ చేయకండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్. హాయ్. ఫన్నీ క్వశ్చన్స్ అడితే ఆన్సర్ చెప్తారా? ఫన్నీ క్వశ్చన్ ఆన్సర్, యా, ఓకే. ఓకే, టంగ్ ట్విస్టర్ చెప్తాను, నేనేం చెప్తాను మీరు అది చెప్పాలి, ఓకేనా? కప్ప పక్కన కప్ప, కప్ప పక్కన కుప్ప. కప్ప పక్కన కప్ప. వన్ సెకండ్, వాట్ యు సే? ఇంగ్లీష్ ని ఇస్త్రాకులో మడత పెట్టేస్తున్నాడు ఎవరండి ఇతను? కప్ప పక్కన కప్ప, కప్ప పక్కన కుప్ప. కప్ప పక్కన కప్ప, కప్ప పక్కన పుక్క, కప్ప పక్కన పుక్క. కుప్ప. కుప్ప, ఓకే. చెప్పండి. ఓకే, కప్ప పక్కన కప్ప, కప్ప పక్కన కుప్ప, ఓకే. చెప్పండి, ఫాస్ట్గా చెప్పండి. ఫాస్ట్లీ. కప్ప పక్కన కుప్ప, కప్ప పక్కన కుప్ప. హౌ మెనీ టైమ్స్ ఐ హావ్ టు రిపీట్ ఇట్? నవ్వకండి. సీరియస్ మ్యాటర్. 5 times. 5 times.
కప్ప పక్కన కుప్ప పక్క వాట్ సారీ చెప్పండి. కప్ప పక్కన కప్ప, కప్ప పక్కన కుప్ప. కప్ప పక్కన కప్ప, కప్ప పక్కన కుప్ప. ఓకే, కప్ప పక్కన కుప్ప, కప్ప పక్కన కప్ప. ఓకే, మీకు చెప్పండి, మీకు ఏమొస్తుంది చెప్పండి. కప్ప పక్కన కుప్ప, కప్ప పక్కన సారీ. ఓకే, సరే ఇంకొకటి చెప్తాను, చెప్పండి. 6 4 20. 4 20. నేను చెప్తాను వినండి ఫస్ట్. 6 4 20, 24 60, 64 20. 1 second. It's too much speed. టేబుల్ కాదు, జస్ట్ అలా టంగ్ ట్విస్టర్ అన్నమాట. తెలుగు నేను చెప్తాను చూడండి. 6 4 20, 6 4 20, 24 60, 11 6 20, ఏంటి 11 6 20, 11 6 11. 64 20. వాట్ 64 20. 11 6 11. అది మళ్ళీ కలిపి చెప్పండి మొత్తం. 6 4 20 నుంచి చెప్పండి. 4 20, 6 4 20, 4 20, 24 60, 11 6 20. ఓకే, 64 20. I can't say it 5 times. Just try. No. 6 4 20, 4 20, 24 60, 11 6 20, 64 20. 4 20.